కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో జన్మించి కాలజ్ఞానాన్ని ప్రపంచానికి తాళపత్ర గ్రంథాల్లో లిఖించి అందించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిని అపరబ్రహ్మగా కొలుచుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఎంతో మంది భక్తులు ఉన్నారు. బ్రహ్మంగారి మఠం వచ్చి ఆయనను దర్శించుకుని తన్మయం పొందుతారు. అటువంటి ఆ మహారుషి నివాసమున్న గృహం కూడా దర్శనీయ స్థలం అయింది. కాని 16వ దశాబ్దం ఇల్లు కావున ఎండా వానలకు దెబ్బ తినడం జరిగింది. ఎడతెరిపి లేని మెంత తుఫానుకు పాక్షికంగా దెబ్బతినింది. అధికారులు దాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే స్కైఫ్లై మీడియా వారు ప్రజలందరి తరపున ఒక సూచన చేస్తున్నాము. ఎంత పునరుద్ధరించినా వర్షానికి దెబ్బ తినడం తప్పదు. కావున ఆ ఇంటిని సంరక్షిస్తూ ఒక పెద్ద రేకుల షెడ్డు నిర్మించాలని, దాని కింద ఈ నివాస గృహం సురక్షితంగా ఉంటుందని పాలకులకు, సహృదయ దాతలకు సూచన చేస్తున్నాము. ఈ విషయాన్ని సంబంధిత వ్యక్తులకు చేరేవరకు షేర్ చేయాలని మనవి చేస్తున్నాము. ధన్యవాదములు.